హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎం ఫుడ్. ఈరోజు మనం వీడియోలో బియ్యంతో పునుగులు ఎలా చేయాలో తెలుసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటాయండి ఈ బియ్యం పునుగులు. ఇప్పుడు ప్రాసెస్ని చూసేద్దాం. నేను ఇక్కడ ఒక గిన్నె తీసుకున్నాను. ఇందులోకి ఒక హాఫ్ కప్ వరకు బియ్యాన్ని వేసుకుంటున్నాను. ఇవి నార్మల్గా మనం రైస్కి యూస్ చేసే బియ్యం అండి. తర్వాత ఇందులోకి వాటర్ పోసుకొని నీట్గా ఒక 2 టైమ్స్ ఈ బియ్యాన్ని వాష్ చేసుకోండి. బియ్యం వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని ఒక 2 అవర్స్ పాటు నాననివ్వండి. 2 అవర్స్ తర్వాత మనకి బియ్యం నానిపోయాయండి. 2 అవర్స్ తర్వాత వీటిని ఈ నీళ్ళన్నీ తీసేసి మిక్సీ జార్లోకి అయితే ఈ బియ్యాన్ని వేసుకుందామండి. వాటర్ వేయకుండా ఈ బియ్యాన్ని మాత్రం వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి. అవసరం పడితే కొద్దిగా వాటర్ మాత్రం యాడ్ చేసుకోండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా ఉండాలండి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ పిండిని అయితే మనం ఒక బౌల్లోకి వేసుకుందామండి. ఇక్కడ నేను 2 ఆలు తీసుకొని ఉడకపెట్టి పెట్టుకున్నానండి. వీటిని కూడా అదే మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నాను. మెత్తని పేస్ట్ లాగా ఈ ఆలూని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా అయితే మిక్సీ పట్టండి. ఇప్పుడు మనం బియ్యం పిండిలోకి ఈ ఆలు పేస్ట్ అయితే వేసుకుందామండి. మొత్తం వేసుకోండి ఈ గిన్నెలోకి అయితే. ఇప్పుడైతే మనం ఇది బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలండి. మనకి బియ్యం పిండి అంతా బాగా మిక్స్ అయ్యేలాగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. మిక్స్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఇంకా పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నానండి. ఇవి వేసుకున్నాక సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫైనల్గా రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఎంత కావాలో చూసి అంత యాడ్ చేసుకోండి. ఇది వేసుకున్నాక అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకొని ఒక 15 మినిట్స్ అయితే పక్కకు పెట్టుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేడి చేసుకోండి. ఇక్కడ 15 మినిట్స్ తర్వాత నేను మూత ఓపెన్ చేసి చూస్తున్నాను. మనకి పునుగుల పిండి అయితే రెడీ అయిపోయింది. పునుగులు వేసుకోవడానికి కరెక్ట్గా సరిపోతుందంటే ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది. ఇప్పుడు ఒక్కొక్కటిగా నేనైతే పునుగులు వేసుకుంటున్నానండి. చిన్న చిన్నవిగా వేసుకోండి. ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయండి తినడానికి. ఆలు వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇదే విధంగా మనం ఆయిల్కి సరిపడా పునుగులు అనేది వేసుకోవాలి. వేసిన వెంటనే కదపకుండా ఒక 1 మినిట్ పాటు అలాగే వదిలేయండి. తర్వాత ఈ విధంగా ఒక్కొక్కటిగా మిక్స్ చేసుకుంటూ ఈ పునుగులు అనేవి వేగనివ్వండి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇవి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి. మనకి ఇప్పుడైతే ఇవి కలర్ మారిపోయాయండి. ఇంత ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడైతే మనం వీటిని ప్లేట్లోకి తీసుకుందామండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బియ్యంతో పునుగులు అయితే రెడీ చేసుకున్నాం. ఎప్పుడు చేసేలా కాకుండా ఈ విధంగా ఒకసారి ఆలు వేసుకొని ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎం ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.